హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్. కథని చివరి వరకు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన స్పందనని కమెంట్ రూపంలో తెలియజేసి ఒక్క లైక్ చేయండి. కథలోకి వెళ్దాం. నా పేరు భాస్కర్ రావు. మా ఊరు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి. నా భార్య సావిత్రి. నాకు ఇద్దరు కొడుకులు. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్గా జాబ్ చేస్తూ నా ఫ్యామిలీని, అంటే తమ్ముళ్లను, అక్కా చెల్లెలను, ఉన్న బాధ్యతను, ఇంకా నా చిన్న పిల్లల ఆలనా పాలన అన్నీ చాలా బాగా నిర్వర్తించాను. అందరికీ అన్ని నా వంతు సహాయం చేసుకుంటూ అన్ని సమకూర్చుకుంటూ వచ్చాను. భార్య పిల్లలను కూడా ప్రేమగా సక్రమంగా చూసుకుని అన్ని కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాను. ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నాను. నా పిల్లలకు కూడా భవిష్యత్తు బాగా ఉండాలని పెద్ద స్కూల్లో చదివించుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. నేను ఉద్యోగం చేసే టైంలోనే కొంత ఆస్తిని కూడా సంపాదించాను. ఆ ఆస్తి ఇద్దరు కొడుకులు బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సంపాదించారు. నా పెద్ద కొడుకు మాత్రం క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకోగా, చిన్న కొడుకు ఇంటర్వ్యూలతో కొంచెం లేటుగా ఉద్యోగం తెచ్చుకున్నాడు. నేను ఉద్యోగంలోనే ఉన్నప్పుడు నేను వైజాగ్లో ఒక సొంత ఇంటిని నిర్మించుకున్నాను. అక్కడే నా భార్యతో కలిసి ఉండేవాణ్ణి. నా ఇద్దరు కొడుకులు మాత్రం ఉద్యోగం నిమిత్తం హైదరాబాదులో ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నాకు 2002 సంవత్సరంలో రిటైర్మెంట్ అయ్యింది. అందుకని నా సొంత ఇంటిలో భార్యతో ఇక్కడే కొన్ని రోజులు ఉన్నాను, అదే వైజాగ్లో. ఒకరోజు నా పెద్ద కొడుకు ఫోన్ చేసి, నాన్న, నీకు రిటైర్మెంట్ అయ్యింది కదా, మీరు ఇద్దరే అక్కడ ఉండడం ఎందుకు, మీరు కూడా హైదరాబాద్ వచ్చేయండి అని ఫోన్ చేశాడు. కొడుకు చెప్పిన దానికి నిరాకరించకుండా నేను, నా ఆవిడ వైజాగ్ నుండి హైదరాబాదు బయలుదేరాం. హైదరాబాద్లో నా ఇద్దరు కొడుకులు ఉంటున్న ఇంట్లో రెంట్కి ఉన్నాము. అలా రోజులు గడుస్తూ ఉండగా నా జీవితంలో రాహు వచ్చాడో ఏమో, ఏంటో మరి నాకు అర్థం కాలేదు. కానీ నేను ఉద్యోగంలో ఉన్న సమయంలో సంపాదించిన ఆస్తి ఒక్క ప్లాటు మాత్రం నా పేరుపై రాయించుకొని మిగతాది నా భార్య పేరుపై రాయించాను. ఎందుకంటే నా భార్య కదా ఎటుపోతాయిలే అని రాయించాను నమ్మకంతో. అదే అలా ఉండగా నా కొడుకులు హైదరాబాద్ రమ్మన్నారు అని నేను, నా భార్య అంతా సర్దుకుని హైదరాబాద్ గచ్చిబౌలిలో మా పిల్లలు ఉన్న ప్లాట్లో వెళ్ళి అక్కడ ఉంటున్నాము. రోజు నా పెద్ద కొడుకుని జాబ్ దగ్గర నేను డ్రాప్ చేసి వచ్చేవాడిని. అలా రోజు డ్రాప్ చేయడం, ఇంకా రెంటింట్లో ఉండడం ఎందుకని నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచనలో భాగంగా మాదాపూర్లో ఒక ప్లాట్ కొందామని నా పెద్ద కొడుకుతో చెప్పాను. దానికి నా పెద్ద కొడుకు కూడా ఏకీభవించడంతో నా పేరు పై ఉన్న ప్లాట్ ఇంకా వైజాగ్లో ఉన్న ఇల్లు అమ్మి అక్కడ ప్లాట్ తీసుకున్నాను. అది పెద్దబ్బాయి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి చిన్నబ్బాయికి ఇంకొక ప్లేస్లో తీసుకుందామని అనుకున్నాను. అలా అక్కడి నుండి కొంచెం దూరంలో చిన్నబ్బాయి కోసం అని ప్లాట్ చూసి తీసుకోగా, కొంచెం డబ్బు తక్కువ అవ్వడంతో పెద్దబ్బాయికి శాలరీ ఎక్కువగా ఉండడంతో తనని ఈఎంఐ పే చేయమని చెప్పగా, తను ఆ ప్లాట్ని తన పేరుపై చేయించుకొని ఈఎంఐ పే చేస్తూ ఉన్నాడు. మా పెద్దబ్బాయి మాత్రం 2 ప్లాట్లు తన పేరుపైనే చేసుకున్నాడు. ఎందుకలా? నేను తండ్రిగా ఇద్దరికీ సమన్యాయం చేయాలి, నువ్వు 2 ప్లాట్లు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించగా, అవును, నేను డబ్బులు కడుతున్నాను కదా, అందుకని నేను తీసుకున్నాను. మొదటిది అంటారా, అది మీరే చేశారు కదా నాన్న అని డొంక తిరుగుడు మాటలు మాట్లాడడం నేర్చుకున్నాడు. చాలాసార్లు చెప్పి చూశాను, ఇది న్యాయం కాదు పెద్దోడా, ఎలాగైనా నువ్వు తమ్ముడికి ఒక ప్లాట్ ఇవ్వాల్సిందే అని. కానీ అస్సలు ఒప్పుకోలేదు. దానికి తోడు నా భార్యను కూడా మాయమాటలు చెప్పి తన వైపు తిప్పుకొని ఇద్దరు కలిసి చిన్న కొడుకుని ఇంట్లో నుంచి గెంటేశారు. నా భార్య మాత్రం భర్త అన్న కనీసమైన మర్యాద కూడా లేకుండా తిట్టుకుంటూ పెద్ద కొడుకు పాట పాడుతూ ఉంది. విసుగు చెందిన నేను పెద్దబ్బాయితో ఇలా అన్నాను, మీకు ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు. పెళ్ళిళ్ళు చేయనంత వరకు ఏది సంపాదించినా ఉమ్మడి ఆస్తిగానే ఉంటుంది. ఇద్దరికి న్యాయం చేయాలి, కావున అది ఇద్దరికీ చెందుతుంది అనడంతో తల్లి కొడుకులు ఇద్దరు ఇలా అనుకుంటున్నారు. మీ నాన్న మన మాటలు అస్సలు వినడు, నువ్వు వాడి కాళ్ళు విడిచి ఇంట్లో కూర్చోబెట్టు అని అన్నది నా భార్య పెద్ద కొడుకుతో. ఆ మాటలు విన్న నాకు కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. అసలు అది నా భార్యేనా, తను నా కొడుకేనా అని చాలా బాధపడ్డాను. అసలు ఆ వయసులో నేను జాబ్ రిటైర్డ్ అయ్యి చాలా ప్రశాంతంగా ఉండాల్సిన నేను ఇన్ని కష్టాలు, ఎన్ని టెంక్తో ఉన్నానా అని బాధ కలిగింది. ఇద్దరు చెట్టంత కొడుకులు ఉన్నా నాకు ఇంత బాధనా అని కుమిలిపోయాను. ఇద్దరు తల్లి కొడుకులు కలిసి నన్ను చాలా టార్చర్ చేశారు. ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశారు. వాళ్ళు పెట్టే చిత్రహింసలు భరించలేకపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చివరికి నా భార్య కూడా నన్ను చిత్రహింసలు పెట్టింది. కనీసం కడుపుకు అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు. అలా
అని ఇద్దరిని వదిలేసి ఆ ఇంట్లో నుంచి వచ్చి ఒక చిన్న రూమ్లు తీసుకొని అద్దెకు ఉన్నాను. నాకు నెలకు వచ్చే 5,000 రూపాయల పెన్షన్ వచ్చే దానితో బయట కడుపు నింపుకొని ఆ రూమ్లో పడుకునేవాడిని. నా భార్యకు మాత్రం చిన్న కొడుకు పైన కానీ భర్త పైన కానీ ఎలాంటి బెంగ లేదు. నాలాంటి బాధ ప్రపంచంలో ఎవ్వరికీ రాకూడదు. నాకు ఆ దేవుడు విముక్తి ఎప్పటికి కలిగిస్తాడు. నేను ఇప్పుడు ఒక చిన్న ఇంటిని రెంట్ తీసుకొని నా జీవనాన్ని గడుపుతున్నాను. కానీ ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉండగలను అని నేనుగా ఆ బాధ భరించలేకపోతున్నాను. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దగ్గరలో ఉన్న అనాథాశ్రయంకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఈ కథ గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ విలువైన స్పందనని కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే షేర్ చేయండి. Keep watching for more videos.